హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. రాయచూర్ జొన్న రొట్టె హౌస్కి స్వాగతం సార్. చూడండి, ఈరోజు వచ్చేసి మా ప్రొడక్షన్లో జొన్న రొట్టెలు అండి. జొన్న రొట్టెలు చేసినాము ఈరోజు. ఇవంతా సజ్జ రొట్టెలు. ఇంకా రేపు వచ్చేసి సజ్జ రొట్టెలు చేస్తున్నాము. ఇంకా రాగి రొట్టెలు అయితే ముందు చేసినవి ఉండవు. మొన్న చేసింటాము, మొన్న చేసినాము. ఇక రాగి రొట్టెలు ప్రొడక్షన్ ఆడింత ఉంది. ఆ బాక్స్ అక్కడ సరిగ్గా పెట్టాలి, కాలేదు సార్ ఇంకా. ఇది ఏమో జొన్న రొట్టె గురించి చెప్తున్నారు, కానీ ఎక్కడుంది ఏమి, మేము ఎక్కడికి వెళ్ళి కొనాలి అని మీకు డౌట్ వస్తుందేమో. ఇది మన కర్నూలులోనే అండి. కర్నూలులో భాస్కర్ నగర్ అంటే పాత అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా సార్, ఆ ఏరియా మొత్తం భాస్కర్ నగర్. అక్కడ ముందు పోతే అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ ఉంటుంది. ఇది చందన బ్రదర్స్, జ్యోతి మాలు జిల్లా పరిషత్కి దగ్గరలో ఉంటుంది. ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్ వచ్చేస్తే ఎస్వి కాంప్లెక్స్, ఎస్టీబీసీ కాలేజ్ నుంచి రావచ్చు. టోటల్గా ఆర్ఎస్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్ ఉంటుంది కదా, అక్కడికి దగ్గరలో ఉంటుంది ఇది. మీకు ఇన్ని ప్లేస్ చెప్పినాను కదా, ఈ దాంట్లో ఒక్కటి తెలిసింటే కూడా మా షాప్ ఎత్తుక్కొని మీరు వస్తారు. నేను నంబర్ చూపించిన కదా స్టార్టింగ్లో, దాంట్లో 2 నంబర్లు ఉండవి, ఫోన్ నంబర్లు. ఒక్క నంబర్కి ఫోన్ చేసినా ఫస్ట్ నంబర్కి ఫోన్ చేయండి. 2వ నంబర్ అంతగా రిసీవ్ చేయట్లేదు. ఫస్ట్ నంబర్కి కాల్ చేసి మీరు ఎక్కడుంది అని అడిగినారంటే మేము అడ్రస్ కరెక్ట్గా చెప్పేస్తాము, రండి. లేదు మాకు ఐడియా ఉంది అంటే మీరు పాత అయ్యప్ప స్వామి గుడి దగ్గర రండి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ నాగలకట్ట ఉంది, భాస్కర్ నగర్లో రావి చెట్టు ఉంది, అక్కడ కూడా మీకు తెలిసింటే అక్కడికైనా రండి. లేదు మాకేం తెలియదు అనుకోండి, మీరు ఫోన్ చేయండి. లేదు మాకు ఇంత పాత అయ్యప్ప స్వామి గుడి అయితే తెలుసు అనేవాళ్ళు అయ్యప్ప స్వామి గుడి దగ్గరకు వచ్చి కాల్ చేయండి. లేదా చందన బ్రదర్స్, జిల్లా పరిషత్, ఎస్వి కాంప్లెక్స్, ఎస్టీబీసీ కాలేజు, అబ్దుల్లా ఖాన్ ఎస్టేటు ఎక్కడన్నా ఉండని మాకు కాల్ చేయండి, మేము చెప్పేస్తాము. ఇంకా ఇది జొన్న రొట్టి. ఇవి అయితే గ్రీన్ కలర్ ఉండేవి సజ్జ రొట్టెలండి. ఇప్పుడు సంక్రాంతి స్పెషల్. సంక్రాంతికి నువ్వులు పెట్టి సజ్జ రొట్టెలు చేసుకుంటారు కదా, అలాంటి సజ్జ రొట్టెలు మేమే చేస్తాం సార్, వచ్చి తీసుకోండి. ఎందుకంటే ఒక రోజుకి మీరు సజ్జలు కొనుక్కొని గిన్నె పట్టించుకొని అవన్నీ చేయాలంటే ఆడవాళ్ళు చాలా కష్టపడతారు. ఇంట్లో కూడా చెప్పండి. ఆడవాళ్ళు ఉంటే మేడం గారు డైరెక్ట్ చూడండి, మీకు సజ్జ రొట్టెలు నువ్వులు పెట్టి చేసే సజ్జ రొట్టెలు సంక్రాంతికి స్పెషల్ కదా, అది మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మా దగ్గర దొరుకుతాయి, వచ్చి కొనండి. మా దగ్గర వచ్చేసి నువ్వులు పెట్టిన సజ్జ రొట్టెలు, నువ్వులు పెట్టుకోకుండా సాదా సజ్జ రొట్టెలు ఉంటాయి, ఇక జొన్న రొట్టెలు ఉంటాయి, జొన్న మసాలా రొట్టెలు ఉంటాయి, రాగి రొట్టెలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి జొన్న మసాలా రొట్టెలు ఉంటాయి అని చెప్పినాను కదా, కొంచెం రాండి ఇక్కడ చూపిస్తాను. ఇక ఏడుండవి చూడండి స్టాక్, ఇంకా డబ్బాకి ఎత్తి పెట్టలేదు, జస్ట్ ఈడ కూర్చొని ప్యాకింగ్ చేసినాము, అట్లే ఉంది. ఇంకా కొన్ని ఈడ పెట్టినాము. ఇక కొన్ని పోయినా అప్పుడే చేస్తూ ఉంటేనే పోతాయి మా దగ్గర. ఎందుకంటే ప్రొడక్షన్ యూనిట్, మేము రోటీ చేసే హౌస్ కార్ఖానేలాగా, చిన్న కార్ఖానేలాగా చేసుకున్నాము, మేము చేస్తుంటాము. మా దగ్గర హోల్సేల్గా తీసుకొని పోయి రీటైల్గా అమ్ముకునే వాళ్ళు ఉండారండి, దానికోసం మేము చేస్తుంటాము. మా దగ్గర చికెన్ మసాలా, మటన్ మసాలా, పసుపు, కారం పొడి, వెజిటేబుల్ మసాలా, ధనియా పొడి, ఇవి కూడా ఉంటాయి మా దగ్గర. ఎంఆర్పి కన్నా 2 రూపీస్ 1 రూపీస్ తక్కువనే ఉంటుంది, చూసుకోండి. ఇది మాది రోటీ హౌస్ అండి, చూసుకోండి బాగా. మీరు ఈ ఫస్ట్ అడ్రస్కి చెప్పి ఇది ఫోన్ చేసి వచ్చినారంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తారు. కాల్ చేస్తే మేము ఎనీ టైం రిసీవ్ చేస్తామండి. ఇంకొకటి ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే, మా రోటీ హౌస్కి వచ్చినారంటే మీకు తెలుసు ఆల్రెడీ అంటే, ఒకవేళ మీరే ఇది లొకేషన్ పెట్టించుకొని రోటీ హౌస్కి వచ్చినారు అనుకోండి, అప్పుడు మీరు ఏదో ఒకసారి మేము తాళం వేసి ఉంటాము. ఎందుకంటే మేము దగ్గరలో ఉంటామన్నమాట.
ఇప్పుడు ఏం రోటీ హౌస్ ఉందో దాన్ని అపోజిట్ ఇంట్లోనే మేము ఉంటాము. 40 నంబర్ ఇల్లు, 40 అని రెడ్డింగ్తో రాసినారు. ఆ నంబర్ చూసినారంటే మీరు మా రోటీ హౌస్కి వచ్చినా కూడా మేము తాళం వేసినాము అంటే వాపస్ పోవాల్సిన అవసరం లేదు. ఎనీ టైం మీరు వచ్చేసి ఆ ఫస్ట్ నంబర్కి కాల్ చేయండి. మేము రోటీ కోసం వచ్చినామండి, మీరు తాళం వేసినారని చెప్పినారనుకోండి, ఎదురింట్లో ఉంటాము, సెకండ్లో వచ్చేస్తాము. లేదా మీరు ఫోన్ చేసేది వద్దులే మాకెందుకు అనుకుని వాపస్ పోకుండా, లేదు ఎదురింట్లోనే ఉంటాం మేము, ఫోన్ చేసేది కష్టం అనిపిస్తే ఎదురింట్లోనే ఉంటాము, ఆడ అడగండి వీళ్ళు తాళం వేసినారు ఎక్కడ ఉండారంటే ఎదురింట్లో ఉంటాము. 40 నంబర్ హౌసు. ఇంకొకరికి ఐడియా ఉంటుందేమో, ఒక్కొక్కరికి ఉంటుంది. ఏమంటే రాధిక జ్యువెలర్ ఉంది సార్, రాధిక జ్యువెలర్ వాళ్ళ ఇంట్లోనే మేము రెంట్కుంటాము ఫ్యామిలీ. దాన్ని అపోజిట్ ఇల్లు తీసుకొని మేము ఈ రోటీ ప్రొడక్షన్ హౌస్ పెట్టినాము, చూసుకోండి. ఇంకా ఒకటి ఏం చెప్పాలంటే మేము ఏ కల్తీ చేయట్లేదు. ఏ రొట్టెకు కూడా వేరే పిండి కల్తీ చేయట్లేదు. ఏ రొట్టెకి ఆ రొట్టె చేస్తున్నాము. ఏ పిండితో ఏ రొట్టె చేయాలో ఆ పిండితో అదే రొట్టె చేస్తున్నాము, రొట్టెలు చేస్తున్నాము. నేను కర్ణాటక కాబట్టి రొట్టి అంటున్నాను, కానీ కర్ణాటకలో రొట్టెని అనేది, మీరు రొట్టెలు ఇంగ్లీష్లో చెప్తే రోటీస్ అనొచ్చు. అట్లా చేస్తున్నాము, ప్యూర్గా చేస్తున్నాము. ఆర్గానిక్ అన్నమాట. మేము ఏ ఎరువు ఫర్టిలైజర్ వేసినా పొలంలో నుంచి పండించినవి తెచ్చుకోవట్లేదు, కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాము. ఆడవాళ్ళు ఎరువు కొని ఇలాంటి దానికి వేయరన్నమాట. ఎరువు వేరే దానికి వేరే పంటకి వేస్తారు, కానీ ఈ సజ్జలకి, జొన్నలకి, రాగిలకి ఈ ఫర్టిలైజర్స్ వేయరన్నమాట. ఆర్గానిక్గా పండిస్తారు. అక్కడ నుంచి మేము తెచ్చుకుంటాము. తెచ్చినాక కూడా మేము రొట్టెలు చేసినాక కూడా మేము శుభ్రంగా ఆరబెట్టి ఎండబెట్టి ప్యాక్ చేస్తామన్నమాట. ప్రిజర్వేటర్స్ వేసి మీ కన్నుకి బాగా అందంగా కనపడేలాగా చేసి, మిమ్మల్ని అట్రాక్ట్ చేసి, మేము ఏదో బిజినెస్ చేసి మేము అమ్మేసి చాలా లాభం తీసుకొని బిల్డింగ్ కట్టాలని మాకు లేదు సార్. ఆ పని మేము చేయట్లేదు. అస్సలు అలాంటివి మా దగ్గర లేదు. ప్రిజర్వేటరు రొట్టెలకి ఏం వాడతారనేది మాకు అసలు తెలియదు సార్. అలాంటి కెమికల్స్ మాకు పేరు కూడా తెలియదు. మేము అలాంటివి వాడట్లేదు. దానికోసం చెప్తున్నాను. మేము చేసేది కూడా కల్తీ లేకోకుండా చేస్తున్నాము. నిల్వ ఉంచేది కూడా, ప్రిజర్వ్ చేసేది కూడా ప్రిజర్వేటర్స్ లేకోకుండా ప్రిజర్వ్ చేస్తున్నాము. ఇంకా అంతా అయిపోయింది. లాస్ట్లో ఒక్క మాట చెప్తా, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్. ఎందుకంటే నాకు స్మాల్ ఒకటేమంటే, నేను కొంచెం చిన్నగా మంచి పనినే చేస్తున్నాను, మంచి ఫుడ్డే నేను జనాలకి ఇస్తున్నాను అనేది నాకు పాజిటివ్గానే ఉంది. ఈ విషయం వస్తే ఈ సబ్జెక్ట్ మీద నేను పాజిటివ్గానే ఉన్నాను. నేను మంచి పనినే చేస్తున్నాను, మంచి ఫుడ్డే కదా జనాలకి ఇచ్చేది. నేను ఏ మోసము చేయట్లేదు. అలాగని నాకు నా మీద నమ్మకం ఉంది. దానికోసం ఇలాంటి మంచి పనికి ఒక నలుగురు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మంచిది. ఆ నలుగురు ఇంకొక నలుగురికి చెప్తారు అనే ఆశతో మీకు ప్లీజ్ చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.